ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచే జనం బారులు తీరారు. రోజువారీ కార్యక్రమాలకు వెళ్లాల్సిన వారంతా కూడా వేకువజామునే ఓటు వేసి వెళ్లడానికి పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. దీంతో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల సందడి కనిపిస్తుంది. మనం చూస్తున్నాం, ఓటర్లు బారులు తీరారు. అంటే ఉదయం నుంచే ఈ సందడంతా కూడా కనిపిస్తుంది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికలు జరుగుతుండడం వల్ల ఓటర్ల ఆసక్తి కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఈపాటికే చాలా ప్రాంతాల్లో ఆశించిన దానికంటే ఎక్కువ శాతం ఓట్లు పోలైనట్టు అధికారులు చెప్తున్నారు. మొత్తంగా ఇటు నిజామాబాద్ అలాగే కామారెడ్డి జిల్లాల్లో ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల పర్వం మాత్రం ప్రశాంతంగా కొనసాగుతోంది. నిజామాబాద్ జిల్లా పరిధిలో బోధన్ డివిజన్లో ఈ ఎన్నికలు సాగుతున్నాయి. మొత్తం 11 మండలాల్లో ఈ మొదటి విడత పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఇందులో మొత్తంగా 184 గ్రామ పంచాయతీలు ఉండగా ఇందులో 29 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగతా 155 సర్పంచ్ స్థానాలకు ప్రస్తుతం పోలింగ్ కొనసాగుతోంది. ఈ సర్పంచ్ స్థానాలకు గాను 546 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అలాగే 1642 వార్డులు ఉన్నాయి. ఇందులో 575 వార్డు స్థానాలు ఏకగ్రీవం కావడంతో మిగతా 1060 వార్డులకు ప్రస్తుతం పోలింగ్ కొనసాగుతోంది. ఈ వార్డులకు గాను మొత్తం 3067 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ మొత్తం నిజామాబాద్ జిల్లా పరిధిలోని బోధన్ డివిజన్లో మాత్రం 2,61,000 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుపోతున్నారు. అలాగే కామారెడ్డి జిల్లా పరిధిలో కామారెడ్డి డివిజన్లోని 10 మండలాల్లో ఈరోజు మొదటి విడత పంచాయతీ ఎన్నికల కొనసాగుతున్నాయి. ఇందులో 10 మండలాలకు సంబంధించి 167 సర్పంచ్ స్థానాలు ఉన్నాయి. ఇందులో 11 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగతా 156 సర్పంచ్ స్థానాలకు పోటీ జరుగుతోంది. ఇందులో 738 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అలాగే 1520 వార్డు స్థానాలకు గాను 433 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. మిగతా 1084 వార్డులకు ప్రస్తుతం పోలింగ్ కొనసాగుతోంది. ఈ వార్డు స్థానాలకు గాను 3481 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తంగా కామారెడ్డి జిల్లాలో 2,48,000 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. ఓవరాల్గా చూసుకుంటే ఇటు నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల పరిధిలో మొదటి విడత పోలింగ్ ప్రక్రియ మాత్రం చాలా ఉత్సాహంగా కొనసాగుతోంది. ఓటర్లు కూడా చాలా ఆసక్తిగా తరలి వస్తున్నారు. మనం చూస్తున్నాం, ప్రస్తుతం ఎడపల్లి పోలింగ్ కేంద్రంలో ఉన్నాం. ఈ ఎడపల్లి మేజర్ గ్రామ పంచాయతీగా ఉంది. ఇక్కడ జరుగుతున్న పోలింగ్ ప్రక్రియలో మొత్తం 14 వార్డులు ఉన్నాయి. అంటే ఇక్కడ సర్పంచ్ స్థానానికి అలాగే 14 వార్డులకు జరుగుతున్న పోలింగ్లో ఓటర్లు మాత్రం ఆసక్తిగా ఉత్సాహంగా తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అనేక మంది ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరుంటున్నారు. అలాగే మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ కొనసాగే అవకాశం ఉంది. అంటే ఈ 1 గంట లోపే పోలింగ్ ప్రక్రియ ముగియనుంది. అలాగే 2 గంటల తర్వాత కౌంటింగ్ మొదలవుతుంది. అంటే అతి స్వల్ప సమయం 7 గంటల నుంచి 1 గంట లోపే పోలింగ్ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉండడంతో ప్రజలంతా కూడా చాలా తొందరగానే పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. దీంతో పోలింగ్ కేంద్రాల వద్ద గత ఎన్నికలతో పోలిస్తే ఎన్నడూ లేనంత విధంగా కూడా ప్రస్తుతం హడావిడి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇది ప్రస్తుతం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అనిల్తో శ్రీపతి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, నిజామాబాద్.